వెల్కమ్ టు ఆద్య టీవీ. ఇప్పుడు మనం ప్రజెంట్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర ఉన్నాము. ఇక్కడ తెలంగాణ డ్రైవర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ భారీ ఎత్తున ఆందోళనకు దిగడం అనేది జరిగింది. వాళ్ళ సమస్యలు ఏంటో వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కొంతమంది డ్రైవర్లు ఉన్నారు. అన్న చెప్పండి అన్న, ఈరోజు ఇంత మహాధర్నా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. క్యాబ్ డ్రైవర్లు తెలంగాణ క్యాబ్ డ్రైవర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎందుకు మరి ఇంతగానో? మాకు ముఖ్యంగా ఏమవుతుందంటే రోజుకి ఇంతకుముందు 5 నుంచి 6 గంటలు 7 గంటలు నడిపితే 8 అవర్స్ కార్మిక చట్టం ప్రకారం 8 గంటలు నడిపితే మాకు గిట్టుబాటు ధర వస్తుండే. 2,000 3,000 సంపాదించుకొని ఇంటికి పోతే అందులో ఖర్చు 1,000 రూపాయలు పోతుండే. ప్రజెంట్ ఇప్పుడు ఈ రోజులలో రేట్లు తగ్గించి 16 నుంచి 18 గంటలు నడిపితే 2,000 మిగులుతలేవు మాకు. మరి మేము బతికేది ఎట్లా? మరి ప్రభుత్వానికి ఈ బాధలు తెలిస్తలేవా? అంటే ఊబర్ ఊలర్ ర్యాపిడో చాలా వాహనాలు నడుస్తుంటాయి, అంటే మంచి రేట్లు కూడా వస్తుండే కదా. ఇప్పుడు ఎందుకు మరి అంత ఇబ్బందులు ఎందుకు పడవలసి వస్తుంది డ్రైవర్లు? మొత్తం రేట్లు తగ్గించి వాళ్ళ ఓన్ వెహికల్స్, వాళ్ళు లీజింగ్ వెహికల్స్, కొంతమంది పెట్టుబడిదారులు ఓన్ వెహికల్స్ వందలాదిగా వేలాదిగా బండ్లు తెచ్చి పెట్టుకొని వాళ్ళకు బుకింగ్లో రేట్లు ఎక్కించుకుంటూ మాకు తక్కువిస్తూ మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అలా అదేవిధంగా కిలోమీటర్కు 10 రూపాయలు కూడా వర్కౌట్ అయితే రావట్లేదు. అందులో ఈ ఎండాకాలంలో ఏసీ వేసుకొని నడుపుకోవాలంటే మాకు కిలోమీటర్ 5 రూపాయలు కూడా వర్కౌట్ అయితే లేదు. మా బాధలు ఎవరు చెప్పుకోవాలి? గవర్నమెంట్కి ఎన్నోసార్లు విన్నవించుకున్నాము, మా పొన్నంప్రావు గారు చెప్పినాము, మా రేవంత్ రెడ్డి దగ్గర పోలే. సరే రేవంత్ రెడ్డి కూడా నెక్స్ట్ కార్యక్రమం చేస్తాము. మాకు ప్రధాన ఎజెండా ఏంటంటే మాకు రేటు కార్డు గిట్టుబాటు ధర మాకు ఇస్తే మా పిల్లలైనా మా భార్య పిల్లలైనా మా కుటుంబాలైనా అందరూ మంచిగా బతుకుతాము. తెలంగాణకు ఎన్నో రకంగా మేము పన్నులు కడుతున్నాము, ప్రతి విధంగా మేము పన్నులు కడుతున్నాము. రోడ్ ట్యాక్స్ కానీ, బార్ ట్యాక్స్ కానీ, పర్మిట్ కానీ, ఫిట్నెస్ కానీ, ఇన్ని రకాలుగా మా దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటున్నప్పుడు మాకెందుకు మా సమస్యలు ఎందుకు పరిష్కరిస్తలేరు ఈ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారు నిలదీస్తున్నాము. మరి మా బాధలు మీకు కనిపిస్తలేవా? మేము ఓట్లు వేయలేదా మీకు? మేము ఇష్టపడి గెలిపించుకున్నాం కదా, సాధించుకున్న తెలంగాణలో ఇంకా ఈ బతుకులు ఇంకా దీన పరిస్థితిలో బతకాలా మేము? మరి అందరం కలిసి మాకు విషయం ఇవ్వండి, అందరం కలిసి చచ్చిపోతాం మేము అందరం కలిసి. మా బాధలు ఎవరు పట్టించుకోవాలి? ఎవరు చెప్పాలి? మా ప్రతినిధి మా పొన్నంప్రావు గారు అన్నారు, చీమలు చూసి వెళ్ళగొడుతున్నాడు అతను. అదే ఈ కార్పొరేట్ కంపెనీలు వస్తే వాళ్ళకు రెడ్ కార్పెట్ వేసి లోపల పిలుచుకొని మీటింగ్ పెడుతుండ్రు. మరి దీని వెనుక ఏ మతలబు ఉందో మాకు అర్థం కావట్లేదు. అంటే కొంతమంది ఒక వెహికల్ను కొనుగోలు చేసుకొని ఈఎంఐలు కట్టే పరిస్థితి కూడా ఉంటుంది. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇంట్లో ర్యాపిడోకి కావచ్చు, ఊబర్కి కావచ్చు, లేకుంటే ఓలాకి కావచ్చు, అంటే తక్కువ ఇస్తున్నది గవర్నమెంట్ అంటున్నారు. దీన్ని అంతా ఎవరు చూస్తారు? దీన్ని ఎట్లా నడిపించేది ఎవరు? యాక్చువల్గా సార్ ఇది ఐటీ డిపార్ట్మెంట్ కింద రావాలి. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే దీనికి ఒక నియంత్రణ లేదు. ఇప్పుడు ఈ ఓలా ఊబర్ ర్యాపిడో ఏవైతే యాప్ ఉన్నాయో ఆ యాప్లకు నియంత్రణ లేదు. అంటే ప్రభుత్వం ఏమంటుంది, వాళ్ళు ప్రైవేట్ వాళ్ళ బిజినెస్ చేసుకుంటారని చెప్పి ముఖ్య ఉద్దేశంతోనే వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళకి ఇష్టమైన రేట్లు ఇచ్చుకుంటూ నడిపి లేకపోతే లేదని చెప్పి మేము లక్షలు పెట్టి కొనుక్కున్న బండ్లను ఏం చేయాలో అర్థం కాక ఎంత వస్తే అంత నడుపుతున్నాము. అదే ప్రజెంట్ సిచ్యువేషన్. ఈ 2 యాప్లను ఖచ్చితంగా ప్రభుత్వం నియంత్రణ తీసుకురావాలి, ప్రభుత్వం కట్టడి చేయాలి, ప్రభుత్వమే ఒక రేటు కార్డు ఇవ్వాలి. మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జీవో నెంబర్ 61, 67 ఉంది. ఆ విధంగా కనీసం మాకు రేటు కార్డు ఇస్తే మేము మా బతుకులు ఇంకనైనా మేము బతాం. లేకపోతే మేము అందరం మూకుమ్మడి కట్టగడుకొని ఆ ట్యాంక్ బండ్లను దునికి తెస్తాం మీ పేరు రాసి రేవంత్ రెడ్డి గారు. లేకపోతే చెప్తున్నా, మాకు ఎవరి మీద ప్రభుత్వాల మీద మాకు వ్యతిరేకత లేదు. మాకు ఏ ప్రభుత్వమైనా ఒకటే. రేవంత్ రెడ్డి గారు మాకు శత్రువు ఏం కాదు, కేసీఆర్ మాకు మిత్రుడేం కాదు. మా డ్రైవర్ల బతుకులు మాకు ఆగంగా అవుతున్నాయి. మేము బతకాలి, మా భార్య మా పిల్లలు ఫీజు కట్టలేక ఈ హైదరాబాద్ మహానగరంలో కిరాయిలు కట్టుకోలేక ఇబ్బందులు పడుతున్నాం అని చెప్పి ఆ ఉద్దేశంతో ఈరోజు మహాధరణ పెట్టుకున్నాము. దయచేసి రేవంత్ రెడ్డి గారు మీకు చేతులు జోడించి నమస్కరిస్తున్నా. మాకు ఈ 2 యాప్లని 3 యాప్లని గవర్నమెంట్ ప్రభుత్వం నియంత్రణలు తీసుకొచ్చి జీవో నెంబర్ 61, 67 ప్రకారంగా మాకు తప్పకుండా రేటు కార్డు ఇప్పించగలరని కోరుకుంటూ మనస్ఫూర్తిగా మేము రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాము. కిలోమీటర్కి ఎంత ఇస్తున్నారు మీకు? కిలోమీటర్ ఇప్పుడు ప్రజెంట్ అయితే 10 రూపాయలు కూడా ఇస్తలేరు సార్. ఒక 10 రూపాయలు కూడా ఇస్తలేరు. ఈవెన్ 10 రూపాయలు కూడా మాకు ఇవ్వట్లేదు. ఇంతకుముందు ఎయిర్పోర్ట్ పోతే సికింద్రాబాద్ నుంచి 1200 నుంచి 1300 రూపాయలు వస్తుంటాయి. ఇప్పుడు 400 రూపాయలు రావట్లేదు. గత్యంతరం లేక మా డ్రైవర్లు ఏం చేయాలో అర్థం కాక ఎంత వస్తే అంత అన్నట్టు డ్రైవర్లు ఇప్పుడు ఆ బుకింగ్ తీసుకొని పోతున్నారు. కానీ ఎవరు చెప్పుకోవాలో అర్థం కాక చచ్చిపోతున్నాం జనాలు. మా డ్రైవర్లు అంతా అంత చులకన అయిపోయిందా? ఈ రాజకీయ నాయకులు డ్రైవర్లు లేరా? వీళ్ళకు వాళ్ళ డ్రైవర్లు కాదా మా వాళ్ళు? మరి వాళ్ళకు బాధలు ఉంటాయా? మీకే బాధలు ఉంటాయా? వీళ్ళందరి ప్రాణాలు
మా చేతిలో ఉంటాయి, మా డ్రైవర్ చేతిలో ఉంటాయి. మేమంతా మంచి కాపాడుకుంటూ వస్తున్నప్పుడు, మా జీవితాలు నాగం చేస్తున్నప్పుడు, మా జీవితాలను కాపాడే బాధ్యత మీకు లేదా, ఈ ప్రభుత్వం లేదా అని మేము ప్రశ్నిస్తున్నాము. లేకపోతే దీన్ని పెద్ద ఎత్తున ఇంకా రానున్న కాలంలో మా సమస్య పరిష్కరించకపోతే దీన్ని పెద్ద ఎత్తున రానున్న కాలంలో ఉధృతం చేస్తాము. హైదరాబాద్ మహానగరంలో ఒక్క క్యాబ్ కూడా తిరగకుండా మేము ఖచ్చితంగా కట్టడి చేస్తాం. ఓకే, మీ డిమాండ్స్ ఏమయ్యా? ప్రధానంగా డిమాండు ఫస్ట్ నుండి ఎంతో కష్టపడి ఓలా ఊబర్ ర్యాపిడో మేము ఎంతో జాగ్రత్త కష్టపడి కస్టమర్లను సేఫ్గా తీసుకుపోయి దింపి ఇంత పైకి తీసుకొచ్చినాం. ఇంత పైకి తీసుకొచ్చినాక వాళ్ళ ఒక ప్లాట్ఫామ్ ఏర్పడినాక వీళ్ళు ఏం చేస్తుండో కొందరు మందితోనే లింకప్ అయి లీజింగ్ బండ్లు తీసుకొస్తుండు. అంటే లీజింగ్ అంటే సొంతంగా ఊబర్ ఉండవు, ఎవరో ఒకరిని డ్రైవర్లు పెట్టుకొని నడిపిస్తారు. మేము ఒక రేట్ కార్డుతోనే మేము డ్యూటీ చేస్తాము. ఈ లీజింగ్ బండ్లు వచ్చినాక వాళ్ళు ఇచ్చే రేటు వాళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళు డ్యూటీ చేస్తారు. ఇప్పుడు మేము సొంతంగా 10 లక్షలు పెట్టి బండి కొనుక్కొని ఈఎంఐలు కట్టుకుంటా మేము ఇంత కష్టపడ్డప్పుడు మీరు ఉంటే ఉండండి లేకుంటే లేదన్న కాడికి వచ్చింది. మీరు చేసేయండి అంటే ఇప్పుడు మీ తెలంగాణ డ్రైవర్లు మేము చేస్తలేము, బయటికి వెళ్ళి తీసుకొచ్చి డ్రైవర్లని జీతం లెక్క పెట్టి నడిపిస్తారు. వాళ్ళకి తెలిసి వాళ్ళు ఇది నష్టం ఉందన్న లేపు ఇంకో డ్రైవర్ని పెట్టి నడిపిస్తుండ్రు. ఇట్లా ఏమవుతుందంటే మేము నష్టపోతున్నాం. మేము ఎంతో కష్టపడి ఇప్పుడు 15 గంటలు 16 గంటలు కష్టపడుతున్నాం. మాకు ఇవ్వండి బిజినెస్, మేము చేస్తున్నాం కదా మంచిగా. వేరే డ్రైవర్లను తీసుకొచ్చి మీరు ఇక్కడికి వెళ్ళి మేము చేస్తలేమని వాళ్ళు ఏంది వాళ్ళు తెలిసి 1 నెల 2 నెలలు అయిపోయినాక ఇలా మిగులుతలే అని వాళ్ళు బంద్ చేస్తారు. వాళ్ళని పక్క జరిపి ఇంకొక డ్రైవర్ని పెట్టి నడిపిస్తారు. మజ్బూరి కొందరు లేని వాళ్ళు ఏం చేస్తారు, ఆ లీజింగ్ బండ్లు నడిపించడం వల్ల అంటే ఇదంతా ఎవరి చేతిలో ఉంటుంది, ఎవరు దీన్ని హ్యాండిల్ చేస్తుంటారు, ఎవరు ఈ కార్పొరేట్ కంపెనీలకు సంబంధించి ఎవరు దీన్ని బేస్ చేసుకొని చేస్తుంటారు? మీలాంటి వాళ్ళకు అంటే ఓనో కొనుక్కున్న వాళ్ళకి ఇన్ని కష్టాలు ఎందుకు? బండ్లు కారు కొనుక్కున్న వాళ్ళకి ఇన్ని కష్టాలు రావాల్సిన అవసరం ఏముంది? కష్టం అంటే ఇప్పుడు ప్లాట్ఫామ్ వాళ్ళకు కస్టమర్లు వచ్చేసారు, మంచిగా వాళ్ళ యాప్ను నమ్మిరు చేస్తారు. డ్రైవర్లతో అవసరం లేదు. ఇప్పుడు నువ్వు చేస్తే ఏ లేకుండా లేదు, ఇగో 10 రూపాయలు ఇస్తున్నా, నువ్వు చేస్తే ఏ లేకుండా లేదు. ఎక్కువ మాట్లాడితే నీ యాప్ డిలీట్ చేసి ఇంకొక డ్రైవర్ని పెట్టుకుంటున్నాను. అంటే సొంత పనులు ఉన్న వాళ్ళది వేరే, లీజింగ్ ఉన్నది కాబట్టి ఓ 4 అయినా వాళ్ళు పెట్టుకొని నడిపిస్తారు. మేము నష్టపోతున్నాం. ఇప్పుడు ఈ కార్ మెయింటైన్ చేయాలంటే నెలకు ఉట్టేనే కాదన్నా, ఈఎంఐ తీయాలా, బండి మెయింటెనెన్స్ తీయాలా, డీజిల్ తీయాలా, ఇంట్లో ఖర్చులు తీయాలా. 24 గంటలు కష్టపడాల్సి వస్తుంది. 24 గంటలు కష్టపడితే మళ్ళీ ఒకరోజు చేయలేము. దీనికి ఒక రేట్ కార్డు, ఫస్ట్ రేట్ కార్డు, ఈ లీజింగ్ బండ్ల వ్యవస్థను ఆపాలా. ప్రధానంగా డిమాండ్ ఒకటే అన్న, రేట్ కార్డు, గవర్నమెంట్ రేటు ఏదైతే రేట్ కార్డు ఉందో అదే రేట్ కార్డు మీద రేట్ ఇవ్వాలా. 10 రూపాయలు 12 రూపాయలు ఇస్తే మా డీజిల్ కూడా రావు. అవి మినిమం రేట్ కార్డు. ఇప్పుడు మా యూనియన్ లీడర్ అంతా కలిసి ఒక రేట్ కార్డు ఇచ్చారు మొన్ననే. ఆ రేట్ కార్డు ఇవ్వాలా, లీజింగ్ బండి వ్యవస్థ ఆపేయాలా. మేము కష్టపడి మేము పని చేస్తున్నప్పుడు లీజింగ్ బండ్లు మీకు ఎందుకు? మేము చేస్తున్నాం కదా, మేము చేయనప్పుడు మాతో కానప్పుడు నువ్వు వేరే బండ్లు తెచ్చుకోవాలా. ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ఊబర్ షటిల్ బండి ఫ్రీగా పెడుతుండు. ఫ్రీగా సర్వీస్ చేసుకోనికి మేము బండ్లు పెట్టి ఎందుకు ఉంటాం? ప్లాట్ఫామ్ ఏం కదా, ఒక డ్రాప్ మీకు పడ్డది అనుకో, ఒక 200 రూపాయలు మీకు వస్తే మీరు కంపెనీకి ఇప్పుడు ఓలర్ కావచ్చు, ఊబర్ కావచ్చు, లేకుంటే రాపిడో కావచ్చు, ఎంత మీరు చెల్లించవలసి వస్తుంది? అంటే వీళ్ళు ఒకటే రేట్ మీద ఉండరు. ఇవాళ ఈ రేటు, ఇవాళ అందరు ఒకటైనప్పుడు ఆ రోజు 0 కమిషన్ అంటారు. మళ్ళీ కొంచెం డెవలప్ అయినప్పుడు మళ్ళీ రేట్ కార్డు పెడతారు, వాడు కమిషన్ పెడతాడు. వీళ్ళు ఒక తీరు ఉండరు అన్న. మేము ఇప్పుడు కొట్లాడే టైంకు రేట్ ఎక్కువ ఇస్తారు. ఇప్పుడు కొట్లాడ మామూలు అందరూ డ్యూటీ చేసినప్పుడు రేట్ తగ్గిచ్చేస్తాడు. వాళ్ళది ఒక నమ్మకం లేదు. గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో నడవాలి వీళ్ళు.